విజయవాడలో ఘంటసాల సంగీత ప్రభుత్వ కళాశాలలో అమరావతి నాట్యోత్సవ్ 2017 విశేషంగా ఆకట్టుకుంది. స్వర్గీయ మంగళంపల్లి బాలమురళీకృష్ణకు శ్రద్ధాంజలిగా నృత్యమాల ప్రదర్శించారు. కూచిపూడి, మణిపురి, కథక్ నృత్య ప్రదర్శనలు ఆహుతుల్ని రంజింపజేశాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. కళాకారులకు బహుమతులు అందజేసి సత్కరించారు. మరణించి 500 సంవత్సరాలు దాటినా మిగతా చక్రవర్తుల కాలగర్భంలో కలిశారు. కానీ ఆ కృష్ణదేవరాయలు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నామంటే కారణం ఏమంటే కవులకు, కళాకారులకు ఇచ్చిన గౌరవము, అష్టదిగ్గజాలనే కవులకు ఇచ్చిన సత్కారము, భువన విజయాన్ని ఏర్పాటు చేసి కళారంగానికి తోరికమైన సేవ చేసినందుకు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా శ్రీకృష్ణదేవరాయలు మనం గుర్తు పెట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ అమరావతి నాట్యోత్సవం మన సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగం. మన ట్రెడిషనల్ లో ఉన్నటువంటి ఏ ఒక్కదాన్ని వదలకుండా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైనటువంటి ఇటువంటి నృత్యాల్ని, నృత్య కళాకారుల్ని మనం ఎప్పుడైతే ప్రోత్సహిస్తూ ఉంటామో ఇంకా అనేక మంది వీటి పట్ల ఆకర్షింపబడేటువంటి అవకాశం ఉంటుంది.